చేతగాని వాడు ఆ బ్రహ్మదేవుడై ఏంట్రా అది? అది నాదే. అమ్మా మీది మీకున్నదే తీసుకురానండి. నాది మీరు తాగేది నాకు ఇదిగండి టీ. ఇది మీది. శంకర్, ఏటండి? నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏట సాయం? ఇప్పుడు ఒకడు వస్తాడు. ఎవడాడు? ఎవడో ఒకడు వస్తాడు. వాడితో నేను ఊరికి వెళ్ళాను, తిరిగి రావడానికి నెలైనా పడుతుంది, చెప్తావా? అమ్మా నేను మందులో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడినాను మీకు తెలియదు. మీకు ఎన్ని రోజులు పని చేస్తారు? సారీ మేడం. నీకు ఫుల్ ఇస్తా. శాలరీకి పత్నం మీరు వెళ్ళి తాకండి. వెళ్ళండి. ఓకే. వెళ్ళా. సారీ మేడం. ఇప్పుడు వచ్చేస్తాడు, జాగ్రత్త. గొంటుడు ఎవడండాడు? తాడో పేరు తేల్చేస్తుంది రోజు. వచ్చాడు బాబు. జానకి ఎక్కడమ్మా? రాముడిని అడగండి. ఆ జానకి కాదు బ్రదర్, నేను ఎక్కడ ఉన్న అమ్మాయి. నిన్న అమ్మాయిని ఈ రోజు అడుగుతారేటంటే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయి ధవళేశ్వరం వెళ్ళిపోయింది. ఏంటి ధవళేశ్వరం? అది ఎక్కడ? గూగుల్లో చూడండి దొరుకుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ కి ధవళేశ్వరంకి ఎంత దూరం? ఏడు నాలా బాగా తెలివైనడే, బాగా ఎడ్యుకేటర్ లాగా ఉన్నాడు. ఏట అలా చూస్తానువా? అలా రేఖానకతలు దాసి అబద్ధం ఆడుతాను అనుకోనువా? అలాంటి తేట్లేదు. అది సరే బ్రదర్, రోజు నిన్ను కథలే వచ్చిన కనకదుర్గ బెంచ్ దగ్గర చూస్తున్నా, ఎందుకంత తాగేస్తున్నావు? ఇప్పుడు దాకా నన్ను అందరూ తాగుబోతూ అన్నారు గాని అంతెందుకు తాగుతావు అని అడిగిన మొదటి పర్సన్ నువ్వేనన్నయ్యా. రానియా కూకనియా. కాలు మీద కాలు వేసుకో. ఈ ఆఫీస్ మొత్తం నీదేనన్నయ్యా. ప్రతి పెగ్గానికి అసలు కిక్కున్నట్టుగా ప్రతి తాగుబోతుడు వెనకతలు ఒక అమ్మాయి ఉంటదన్నయ్యా. 10 సంవత్సరాల క్రితం అన్నయ్యా. సీలెప్పని మందు పట్టలాగా తలతల్లాడి నా మీదకి పెనల్ డబ్బాలోకి వచ్చి పడ్డది. అంతేనన్నయ్యా, జీవితం సంకలేకపోయింది. చెవుపిళ్ళు, ముక్కుదిద్దులు, పట్టీలు, జాకెట్లు, చెప్పులు అన్ని కొనేసి సర్వం సంక్రాకించిందన్నయ్యా. జాని ఒకలాగా నెల వెనకాల తిప్పించుకుంది. ఏమే పెళ్ళి ఎప్పుడైనా అడిగితే ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అని చెప్పి ఆఖరికి ఒక ఐఫోన్ వాడితో లెగిసిపోయి వెళ్ళిపోయింది. నువ్వు బాధపడకు బ్రదర్. ఏటనియా ఫీల్ అవుతానువా? అందుకేననియా నీ చెప్పింది తిను. ఈ అమ్మాయి లేపు నమ్మకో, వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలే. ఊరుకరా, అమ్మాయిలు ఎందుకు అబద్ధం చెప్తారు? ఇదే నమ్మవా? ఒట్టానియా నమ్ము. నేను నమ్మనరా. నమ్మవా? అయితే నీకు నిజం చూపించాల్సిందే. లేకు కర్మరా బాబు. ఏంటి మేడం గారా? మేడం గారా ఇలా రండి. రండిట. ఏమండే సార్ వస్తారు, నేను ఇక్కడ లేను చెప్పు అని అబద్ధం ఆడారో లేదా? చెప్పాను కదా నీ ఈ అమ్మాయిలు నమ్మకూడదనా? ఏటో స్వాతిముచ్చులా కమలాసంలాగా ఉన్నావు. ఎలాగ బతుకుతావు ఏటో? తాగింది ఏకం దిగిపోయింది. నాకు ఈ ప్రేమ గీమ అంటే సరిపడదు. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఇష్టం లేకపోతే నిజం చెప్పండి, అంతేకాని మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. అమ్మ నన్ను క్షమించా. అమ్మ ఈసారి దాకో, నేను చూసుకుంటాను. ఆపు బాబు. అక్కడ ఏదో రాస్తాను చూడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. దేవుడా, నా పిల్ల యోగం ఉందా లేదా? Tell me. 1000 or 2000? 500. 500? I want 500 deal, okay. చిన్నప్పుడు నేను, దావూదు, చోటా షకీలు గోలీకాయలు ఆడుకునేటోళ్ళం. నాకు 4 గోళీలు వచ్చినాయి. దావూద్కి 2, షకీల్కి 1. ఆ గోళీలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చిన. ముంబైలో ఉండుంటే ఏరే తీరుండేది కదా. అన్నా, మీ బొమ్మార్ది షార్పు మన బిజినెస్ మొత్తం లాజ్ చేస్తున్నానా? ఆయనకి చేతనైందే అది కదరా. ఏం చేస్తుండు? నైజీరియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుండు. వాడు లెక్కలు మర్చిపోవడం ఖాయం. ఏం చేస్తాంరా? నా బంగారం పోతూ పోతూ అని నా చేతిలో పెట్టి అది చేతిలో కాలిపోయింది. ఆడు కొంచెం మందం. ఆడు ఆంధ్ర ఐన్స్టీన్ లెక్క ఫీల్ అవుతుంటాడు. మనమేమో అనలేము. ఎమోషన్స్ ఉంటాయి కదా. No problem. Always is be happy. ఇదేందిరా? మన గ్యాంగ్ అంతా ఏమైపోయారు? ఇద్దరే ఉన్నారు. ఖాళీగా ఉన్నారని బాహుబలి షూటింగ్ పంపించా. నువ్వు కూడా పోకపోయినావు. అక్కడ కండలు తిరునని పెద్ద హైట్ నోనే తీసుకుంటా ఉన్నారు. నాలాంటి పొట్టోళ్ళని తీసుకోవట్లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు, డైలీ పేమెంట్. అయినా ఈ నల్లోలతో పెట్టుకున్నావు బావా? సేమ్ కలరేనా?
ఒకటికి సున్నాకి తేడా తెలవట్లేదు ఈ దద్దమ్మలకి. సర్లే ఊపిడి ఆపి ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులో కట్టి రాపో. నేను డీల్ చేస్తున్నా కదా. నేను చేస్తలేరా నీ లెక్కనే చేస్తలేపో. అడిగి గపో గబట్ డీల్ చేస్తావు కదా. చేస్తలేపో. అసలే హాఫ్ మెంటల్ గాడు. ఈ డీల్ ఏం చేస్తాడో ఏంటో మా బావ. హలో, శ్రీ 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 బాలమేధావి జీనియస్ మహాషార్ప్ గారు ఉన్నారండి? ఎస్ నేనే. అదే కలుద్దామని. మీటింగ్ ఎక్కడ? చైనానా బ్యాంకాకా? గవర్నమెంట్ ఫ్లైఓవర్ కిందండి. మీరేనా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు. 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా. ఎందుకురా టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్. 10 సిటీలో ఇంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకు ఎలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా అవే తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో. ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి బెదరగొట్ట మాకమ్మ. సరే. మీరిద్దరు మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. ఏమవుతుందో you. ఏంటో గాడ్ న్యూస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్, చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, Okay. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా, ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా, బేరం తెచ్చింది నేనే కదరా. దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రాన క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది? బావా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్కి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. ఐ గాట్ టు గో. ఓకే. అంటే ఆపరేషన్కి టైం అయినట్టుంది. పడుకోవాలండి. టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్స్ మైన్. బాయ్ జానకి. అన్న తీసుకురామన్నాడు. అన్న ఆడేవాడు కౌశిక్ అన్నది కదా, ఓల్డ్ సిటీలో మోస్ట్ ఫేమస్. నీతో ఏదో మాట్లాడాలంట, తీసుకురామన్నాడు. రా పోదాం. జానకి, సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత క్రిష్, కలుస్తా. నేను వస్తా. నీతో కొంచెం మాట్లాడాలి. సరే పద. ఫేమస్ అన్న కార్ అదిగో. ఇది కార్ కాదురా, స్కూల్ వ్యాన్. ఇందులో నేను రాను. నా 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 నువ్వు రాకపోతే చంపేస్తానా? నీ కాలు మొక్కుతానా? ప్లీజ్ అన్న రానా. మేడం మీరా చెప్పండి మేడం. సరే పద. ఏంట్రా, మీ అన్నకు స్కూల్ కూడా ఉందా? మా అన్నది కాదానా, నేనే స్కూల్ పిల్లలకు బండి నడిపిస్తుంటా. ఎందుకు రోయ్, పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడాక? పార్ట్ టైం 4 పైసలు వస్తాయని. రేపు పొద్దున పెళ్ళి అయితే పైసలు పోతా అన్న. బండి మాత్రం చాలా స్మూత్గా వెళ్తుందిరా. మైలేజ్ ఎంత ఇస్తుంది? 25-30 ఇస్తుందన్నా. అన్నా ఇగో తీసుకొచ్చిన.
రేయ్ బామర్ది బావా వస్తున్నా. ఆ, ఆడే ఈడు నన్ను మోసం చేసింది ఈడే బావా. బిల్డప్ బాపరోయ్. స్కూల్ వ్యాన్లో తీసుకొచ్చినప్పుడే మీ రేంజ్ ఏంటో అర్థమైంది. ఆ? ఏమన్నా పనులన్నీ రిపేర్ ఉన్నాయన్నా? అది కాదురా ఈ ఎదవని చవటని సన్నాసిని చేసి ఆ జఫానుడు నా కంట కడతావా? ఆయన తిడుతున్నట్లేదు, నన్ను తిడుతున్నట్టున్నది. నువ్వు ఆగరా. ఏందిరా నా డబ్బులై పైసలై ఖర్చయిపోయా. ఒక నిమిషం, డబ్బులేగా అవి నేనిస్తాను, ఆగండి. ఇదిగో జానకి నుండు. అక్కర్లేదు చెప్తున్నాను కదా. 1690 రూపాయలు ఉన్నాయండి. ఎంతది? 1690. అది దీని టాక్సీకే జాలై. ఒరే బామర్ది నా బతుకు సిల్లర బతుకు చేసినవరా. అబ్బా ఇప్పుడు ఇవ్వకపోతే బయటకు ఈయన్నే ఉంటావు. అవునా? ఆ, నిజంగా మీరు గ్రేట్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు కొట్టేసిన ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు సూపర్. ఏంట్రా బాబు ఇదేం లెక్క? నీ అబ్బా ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని హాయిగా లుంగి కట్టుకొని దీన్ని పక్కన వేసుకొని టీవీ నేను చూసుకుంటా సెటిల్ అయిపోతాడు వీడు. అన్నే పోయింది మనకే ఫుడ్ బొక్క. రేయ్ నిన్నిడిచి పెడుతున్నా. వారం దినాల్లో పైసలతో రావాలే, లేకుంటే మ్యాటర్ వేరే తింటుంటది. ఎక్కడా చూడలేదు. ఏ కంపెనీ? జానకి జానకి ఏంటిది రామా? వాట్ ఈస్ దిస్? మిమ్మల్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాను తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి భద్రాచలం వచ్చి మరీ గుండు గీయించాను. మీరు మర్చిపోయారా? నాకు గుర్తుందండి. బావా మనం 6వ తరగతి ఫెయిల్ అయిపోయాం కదా. ఎమోషన్లో ఉన్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడకే ప్లీజ్. అయితే ఓకే. ఎక్కడ ఉన్నావు? చిన్నప్పుడు నేను రాంకోట రాద్దాం అనుకున్నా. అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకొని కంపెనీస్ అట్టారేంటి? ఫ్రెండ్షిప్లో అన్నీ కామన్, లైట్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్పా? మీరిద్దరు ఇదే బైక్ మీద తెగ తిరిగారు మరి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకాను. మళ్ళీ ఓకే. రామ్ గారు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, కోట్లలో కలగంటూ లక్షల గురించి ఆలోచిస్తూ వేల అప్పు తెచ్చిపెట్టుకుని 100 పాత అప్పు కట్టి 10 ఖర్చు పెట్టే లైఫ్కి సెటిల్మెంట్ ఎప్పుడు సార్? ఆయనకి మాత్రం ఏం తెలుసు? నాకు అర్థమైపోయిందండి. మిమ్మల్ని సీతను కలిపితే కానీ నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావన్నమాట. ఓకే. ఇంతకీ నా జానకి ఎక్కడుంది?